This video is for educational and informational purposes only. Please do your own research before applying. Welcome back again. This is Viday. You watch V the Dicky Government Jobs channel. Guys, government job updates అన్ని కూడా రెగ్యులర్ గా మా యొక్క ఛానల్ మేమైతే పోస్ట్ చేస్తాం కాబట్టి తప్పకుండా మా యొక్క ఛానల్ మీద అయితే సపోర్ట్ చేయాలి. ఎక్కువ మందికి మీరు మన వీడియోస్ అయితే షేర్ చేయండి. గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ చాలా మంది అయితే ఉన్నారు, వాళ్ళందరికీ కూడా రీచ్ అయ్యే విధంగా ఎక్కువ షేర్ చేయండి. అండ్ ఈ యొక్క పర్టికులర్ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. ఈ రోజు మనకు తెలుసు కదా, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ సో BSNL నుంచి ఒక కొత్త రిక్రూట్మెంట్ అయితే మనకైతే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. సో చాలా మంచి హైరింగ్ మాట. సో BSNL సెట్ రిక్రూట్మెంట్ అయితే మనకైతే స్టార్ట్ అయింది 2025కి సంబంధించి మాట. సో గైస్ మీకు అఫీషియల్గా సో ఆ BSNL యొక్క వెబ్సైట్లో మీకు క్లియర్ కట్గా వాళ్ళైతే షార్ట్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేశారు. ఆ యొక్క డీటెయిల్స్ ప్రాపర్గా చూపించి మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి, స్కిప్ చేయొద్దు గైస్. ఓకే, క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పుడు డీటెయిల్స్ ఇస్తున్నాం, లెట్స్ స్టార్ట్. గైస్ తెలుసు కదా మనకి BSNL సో కనెక్టింగ్ భారత్, మీరు ఇక్కడ చూడొచ్చు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ BSNL నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో BSNL నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్, మనకి 2 స్ట్రీమ్స్ అయితే ఉన్నాయన్నమాట. న్యూ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆ యొక్క 2 స్ట్రీమ్స్ లో ప్రెసెంట్ అయితే ఆ యొక్క రిక్రూట్మెంట్ అయితే హైరింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఆ యొక్క నోటిఫికేషన్ మనం అయితే ప్రాపర్ గా మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం అయితే తీసుకున్న నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ చూడండి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నుంచి సో మనకి 27th October 2025 మనకైతే రిలీజ్ అయింది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా క్లియర్ కట్ గా డీటెయిల్స్ మీకు అయితే చూపిస్తున్నాను. సో BSNL ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ ది ఫాలోయింగ్ పోస్ట్ అండర్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ స్కీమ్ ద్వారానే వీళ్ళైతే సో ప్రెసెంట్ అయితే హైరింగ్ చేస్తున్నారన్నమాట. సో త్రూ రిటన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మనకైతే కండక్ట్ చేస్తారు. సో కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్ టైప్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే మనకైతే కండక్ట్ చేస్తారన్నమాట. దాన్ని బేస్ చేసుకుని మనకి ఇంటర్వ్యూ చేసి మనల్ని అయితే హైరింగ్ అయితే చేసుకుంటారు. ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్ మీరు చూడండి ఒకసారి, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ టెలికామ్ స్ట్రీమ్కి సంబంధించి, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫైనాన్స్ స్ట్రీమ్కి సంబంధించి మనకి టోటల్గా చూడండి ఒకసారి. సో మనకి టెలికామ్ స్ట్రీమ్లో 95 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మనకి ఫైనాన్స్ స్ట్రీమ్కి వచ్చేటికి 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా 120 వేకెన్సీస్ తోటి ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక నోట్ చూస్తే రిజర్వేషన్ ఫర్ ది క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు SC, ST, OBC, PWBD, ex servicemen categories shall be applicable as per the instructions issued by the government of India for the direct recruitment అని కూడా మెన్షన్ అయితే చేశారు. పే స్కేల్ కూడా వీళ్ళు ఇచ్చేసరికి చూడండి మనకి. సో స్కేల్ E3కి సంబంధించి మనకి 24,900 నుంచి 50,500 వరకు మనకైతే బేసిక్ పే అయితే వేరీ అవుతుంది అనేసి వీళ్ళైతే ఇచ్చారన్నమాట. ఓకే, సో ఇంకా ఏజ్ క్రైటీరియా మనకైతే ఇచ్చారు. సో మినిమం 21 ఇయర్స్ నుంచి మాక్సిమం 30 ఇయర్స్ వరకు ఉన్న క్యాండిడేట్స్ ఎవరుతున్నారో ఈ యొక్క పర్టికులర్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి మీరైతే అప్లై చేసుకోవడానికి అయితే వీలు అవుతుంది అనేసి వీరైతే చెప్తున్నారు అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్లియర్ కట్గా మనం చూద్దాం. ఇక్కడ ఇచ్చారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిస్కషన్ వస్తే మనకి ఫస్ట్ స్ట్రీమ్ టెలికామ్ ఆపరేషన్కి వచ్చేటికి బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీ, అంటే BE BTech చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఈక్వలెంట్ ఇంజనీరింగ్ డిగ్రీ ఎవరైతే ఉన్నారో మినిమం 60% ఉన్నా సరిపోతుంది. ఫుల్ టైం బేసిస్లో ఎవరైతే BE BTech చేశారో అది కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్లోని ఆర్ ఎలక్ట్రానిక్స్లోని ఆర్ కంప్యూటర్ సైన్స్లోని ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోని ఆర్ ఎలక్ట్రికల్ స్ట్రీమ్లోని ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ స్ట్రీమ్లో ఎవరైతే BE BTech చేశారో వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై చేయడానికి అయితే అవుతుందని వీరైతే చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇది టెలికామ్ ఆపరేషన్స్కి. అదే ఫైనాన్స్ ఆపరేషన్కి వచ్చేటికి ఎవరైతే CA చేశారో, ఓకే, అంటే చార్టర్డ్ అకౌంటెంట్స్ ఎవరైతే చేశారో అండ్ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ CMA చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవడానికి అయితే అవుతుంది. ఓన్లీ ఏజ్ క్రైటీరియా అండ్ డిగ్రీ బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే వీరైతే ఆ రిటన్ టెస్ట్కి అయితే క్వాలిఫై అయితే చేస్తారనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చెక్ చేసుకోండి. ద క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ సెట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ షుడ్ బి ఇండియన్ నేషనల్స్ మీకు అయితే ఉండాల్సి వీరైతే చెప్తున్నారు. సో మీరు అయితే తప్పకుండా ఫుల్ టైంలో మీరైతే గ్రాడ్యుయేషన్ మీరైతే చేసి ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, చూడండి మనకి ద స్కెడ్యూల్ ఆఫ్ అప్లికేషన్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజు, లింక్ అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ డేట్ అంతా కూడా మనకి www.bsnl.co.in ఆర్ www.externalexam.bsnl.co.in లోనే మనకైతే పోస్ట్ చేస్తారు. ఇది షార్ట్ నోటిఫికేషన్ కాబట్టి ఫుల్ నోటిఫికేషన్ మనకైతే రిలీజ్ అవ్వలేదు. 2024కి సంబంధించి మనకైతే డీటెయిల్స్ ఉన్నాయి, బట్ 2025కి ఇంకా మార్చేమో. అందుకే నేను 2025 డీటెయిల్స్ చెప్పకుండా 2025లో ఎప్పుడైతే మనకి రిలీజ్ అవుతుందో అప్పుడు మీకు అయితే డెడికేటెడ్ వీడియో అయితే తీసుకొస్తాను. సో ఎగ్జాక్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ ఏంటి, నెక్స్ట్ మన ఎగ్జామినేషన్ ఫీజు అన్ని కూడా ప్రాపర్గా మనకి విత్ డేట్స్తో సహా మనం అయితే ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, మీకు ఆ యొక్క పర్టికులర్ వీడియో కావాలంటే కింద తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అండ్ మ్యాక్సిమం నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నవంబర్ ఫస్ట్ వీక్లో
మనకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్. ఇది మాత్రం మనకి షార్ట్ నోటీస్ అని మనకైతే క్లియర్గా తెలుస్తుంది. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా BSNL యొక్క వెబ్సైట్కి వెళ్ళి. ఓకే, సో ఎక్కడ కూడా కుక్కర్ ఇన్ఫర్మేషన్ ఉండదు, అంతా కూడా అఫీషియల్ వెరిఫైడ్ జాబ్ అప్డేట్స్ మేమైతే చెప్తాం. సో గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్ని కూడా కవర్ చేస్తాం కాబట్టి మీరు రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సో ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.